ఓం నమః శివాయ. పుణ్యం పురుషార్థం, దైవం ధన్యత్వమనే రీతిగా మోక్ష మార్గాన్ని ముక్తిదాయకంగా అందించే భక్తిభావానికి ప్రీతిపాత్రులై ఖమ్మం నుండి తరలివచ్చిన వరప్రసాదరావు గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ చేయించుకున్నారు. మనసారా స్వామివారికి జలాభిషేకం చేసి పుణ్యపునీతులైనారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తి శ్రద్ధలతో చేసిన వారి పూజ పరమశివునికి మెచ్చుకోలుగా మారింది. స్వామివారిని అలరించే పూలమాలను తాకి స్వామిని కనులారా చూడగలిగినారు. అర్చకుని హారతి సమర్పణగా కనులకు అద్దుకొని ఈశ్వరుణ్ణి తలుచుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. కుటుంబ క్షేమానికై హోమగుండం అగ్నిహోత్రిలో ఆజ్యం పోస్తూ హోమం చేశారు. కడుతున్న పుణ్యక్షేత్రానికి తమ పవిత్రమైన చేతులతో పసుపు రాసిన ఇటుకలను తీసుకువెళ్ళి పుణ్యక్షేత్ర నిర్మాణానికి అందించి పావన చరితులైనారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న అనాథుల తీరును తెలుసుకుని వారిని చూడాలని ఆశగా ఆశ్రమంలోకి వెళ్ళి చూశారు. వైద్యశాలను కూడా చూశారు. తదనంతరం గట్టు శంకర్ సార్తో సంభాషించి క్షేత్ర నిర్మాణ విశేషాలను తెలుసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శివయ్య ఆశీర్వదించాలని మనసారా కోరుకుందాము. ఓం నమః శివాయ. నాకు ఖమ్మం నుంచి హైదరాబాద్ అయ్యే రూట్లో చిట్యాల దగ్గర అమ్మా నాన్న ఆశ్రమం అని చెప్పి పేరు గత కొద్ది సంవత్సరాలుగా వింటున్నాము. ఆ విన్నదాన్ని అసలు ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దీన్ని ఒకసారి చూడాలి అని చెప్పి ఒక ఆలోచనతో మేము కార్ని ఇటు డైవర్ట్ చేసి ఇక్కడికి రావటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూడటం కాదు, ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారని మేము అనుకోవడం జరిగింది. ఇది అసలు ఎక్కడైనా ఆశ్రమాలు లో బడ్జెట్లో మెయింటైన్ చేసిన విధంగా ఉండేవి, కానీ ఈ ఆశ్రమంలో చూస్తే ఇది ఒక కార్పొరేట్ వసతులతో, కార్పొరేట్ ఫెసిలిటీస్తో ఒక రాజభోగంలాగా అందరికీ అందిస్తున్నారు. ఇది ఒక సద్వినియోగం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఈరోజు ఇక్కడ భోజనం కూడా చేయడం జరిగింది. చాలా బాగుంది, అమృతతుల్యంలాగా ఉంది భోజనం. దీన్ని అందరూ ఉపయోగించి దీంట్లో చంద్రునికి ఒక నూలు పోగులాగా ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.